సో ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసినప్పుడు టాప్ 10 పాయింట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. నెంబర్ 1, ఈ యూనివర్సిటీకి రిప్యుటేషన్ ఉండాలి. కంట్రీ లెవెల్లో, వరల్డ్ లెవెల్లో, అట్లీస్ట్ నేషనల్ లెవెల్ రిప్యుటేషన్ ఉండాలి. అలాగే ఈ యూనివర్సిటీస్లో డైవర్సిఫైడ్ కమ్యూనిటీ, డిఫరెంట్ స్టేట్స్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి, సో ఒక ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆర్ అట్లీస్ట్ నేషన్ వైడ్ కమ్యూనిటీ ఉంటే కూడా స్టూడెంట్స్ యొక్క థాట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, వాళ్ళకు ఒక అంటే వాళ్ళ ఐడియాస్ చేంజ్ చేసుకోవడానికి కూడా డిఫరెంట్ ఐడియాస్కి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఆ యూనివర్సిటీ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేయాలి. సో ఎప్పుడైతే వైడ్ రేంజ్ ఆఫ్ డిసిప్లిన్స్ ఉంటాయో, అన్ని సిఎస్సి, ఏఎంఎల్ఏ కాకుండా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అక్కడ స్టూడెంట్స్ మధ్య కొలాబరేషన్ కానీ, ప్రొఫెసర్స్ కూడా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొఫెసర్స్ ఆ యూనివర్సిటీలో ఉండటం వల్ల కూడా ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది. అలాగే సో రీసెర్చ్ డ్రివెన్ ఎడ్యుకేషన్ ఉండాలి, పేటెంట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్, డీప్ టెక్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే స్ట్రాంగ్ ఇండస్ట్రీ అండ్ అకాడమిక్ కనెక్షన్స్ ఉండాలి. సో ఇండస్ట్రీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. సో వాళ్ళు వచ్చి వర్క్షాప్స్ కండక్ట్ చేయటం, మెంటర్షిప్ చేయటం అని. అలాగే ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉండాలి. సో ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, సో అంటే వీళ్ళకి స్టార్టప్ ఫండింగ్ కానీ, లేకపోతే వాళ్ళ ఐడియాస్కి పేటెంట్స్ ఇవ్వటం కానీ, వాళ్ళ ఐడియాస్కి ఐపీ రైట్స్ ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళ ఐడియాస్కి ఇన్వెస్ట్ చేసే విధంగా ఏదైనా ఒక సపోర్టింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సపోర్ట్ అనేది ఉండాలి. అలాగే సపోర్టివ్ ఫర్ కెరీర్ సర్వీసెస్, సో వాళ్ళకి వాళ్ళు ఏ కెరీర్కి వెళ్ళాలి, ఆ కెరీర్లో ఎలాంటి కంపెనీస్ ఉంటాయి, ఆ కెరీర్లో ఎలా ముందు వాడు ఫైనల్గా ఒక మంచి అవుట్కమ్ రావాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఒక గ్లోబల్ అల్యూమినీ నెట్వర్క్ ఉండటం అనేది ఆ యూనివర్సిటీని కూడా, అంటే వాళ్ళ అల్యూమినీ అనేది ఎంత స్ట్రాంగ్ ఉందనే దాన్ని బట్టి కూడా యూనివర్సిటీ రిప్యుటేషన్ మనం డిసైడ్ చేయొచ్చు. అలాగే సో కమిట్మెంట్ టు ఎక్సలెన్స్ ఉండాలి, కమిట్మెంట్ టు డైవర్సిటీ ఉండాలి. సో ఇవి కొన్ని పాయింట్స్ మనం ఒక యూనివర్సిటీని డిసైడ్ చేసేటప్పుడు ఇవి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ది, మీరు జాయిన్ అయ్యే యూనివర్సిటీలో స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి. సో వీళ్ళు అంటే చాలా యూనివర్సిటీస్లో ఇప్పుడు మిస్ అయిపోయింది ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి డిపార్ట్మెంటే లేదు. మీరు వెళ్ళి చూడండి, చాలా యూనివర్సిటీస్ ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళి చూడండి, R&D డిపార్ట్మెంట్ చూపించమని అడగండి. మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసేటప్పుడు ఆ యూనివర్సిటీలో R&D డిపార్ట్మెంట్ ఉంటే అది మంచి యూనివర్సిటీ అవుతుంది. ఇప్పుడు R&D డిపార్ట్మెంట్ స్థానంలో ప్లేస్మెంట్ సెల్ వచ్చేసినాయి. ప్లేస్మెంట్ సెల్ కావాలి, దానికంటే కూడా ఇంపార్టెంట్ R&D. సో మన స్టూడెంట్స్తో R&D చేపిస్తే వాళ్ళకి నాలెడ్జ్ డెవలప్ అయితే ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకోవడానికి చాలా కంపెనీస్ వాళ్ళని వెతుక్కుంటూ యూనివర్సిటీ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి మరీ హైర్ చేస్తే వాళ్ళని. కానీ R&D డిపార్ట్మెంట్ అనేది మన దగ్గర లేదు. బట్ మన దగ్గర మాత్రమే లేదు, ప్రపంచం అంతా లేదనుకోకండి. ప్రపంచంలో చాలా యూనివర్సిటీస్లో R&D డిపార్ట్మెంట్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ETH యూనివర్సిటీ స్విట్జర్లాండ్లో ఉంటుంది, జురిక్లో. దీన్ని స్టడీ చేయండి. ఇక్కడ R&D డిపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్ అంటే ఇక్కడ చదివే స్టూడెంట్స్ అందరూ కూడా కొత్త పేటెంట్ క్రియేట్ చేయాలన్న ఒక థాట్తోనే జాయిన్ అవుతారు ఇక్కడికి. మన దగ్గరేమో పేటెంట్, ప్రోడక్ట్ డెవలప్ చేయటం, పేటెంట్ బిల్డ్ చేయటం ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమీ లేవు. ప్లేస్మెంట్, సో CRT ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్స్ ఇక్కడే అయిపోయాం మనం. సో ఇప్పటికైనా యూనివర్సిటీసు AI వచ్చిన తర్వాత అయినా సరే ఈ R&D మైండ్ సెట్లోకి వెళ్ళటం అనేది చాలా చాలా అత్యవసరం, లేకపోతే ఆ యూనివర్సిటీ ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం. తర్వాత మల్టీ డిసిప్లినరీ, నేను పదే చెప్తున్నాను నేను. మల్టీ డిసిప్లినరీ అంటే ఒక EC వేరు, AI వేరు, CSE వేరు ఇలా చూడటం మనం ఖచ్చితంగా ఆపేసేయాలి. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయాలండి. హెల్త్ కేర్లో ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి. హెల్త్ కేర్ నాలెడ్జ్ ఉండాలి, టెక్నాలజీ నాలెడ్జ్ ఉండాలి. రెండింటి ఇంటిగ్రేషన్తోనే ప్రోడక్ట్ బయటకు వస్తుంది. సో ఇది చాలా వీడియోస్లో చెప్పాను నేను. మల్టీ డిసిప్లినరీ అంటే అనేది మళ్ళీ పేపర్లో ఉండకూడదు, నిజంగా మల్టీ డిసిప్లినరీలో ఏం జరుగుతుందో కూడా మనం చెక్ చేసుకోవాలి. అలాగే అకాడమిక్ ఎక్సలెన్స్, సో అక్కడ ఉన్న ప్రొఫెసర్స్కి వరల్డ్ వైడ్ నేమ్ ఉండాలి. సో అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ వాళ్ళకు మంచి రిప్యుటేషన్ ఉండాలి. వాళ్ళు ఎలాంటి మంచి యూనివర్సిటీస్లో PhD చేశారు, వాళ్ళు ఏమైనా రీసెర్చ్ చేశారా. సో అకాడమిక్ రిప్యుటేషన్, సో నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను, అక్కడ టీచ్ చేసే ప్రొఫెసర్స్ ఇంపార్టెంట్. ఆ ప్రొఫెసర్సే మీ స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసేది. సో ఏదో ఎంటెక్ అంటే ఇట్లా అని కాదు. సో ఒక మంచి ప్రొఫెసరు, ఒక నోన్ ప్రొఫెసర్స్ అయితే అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అలాగే పేటెంటింగ్ అండ్ కమర్షియలైజేషన్ చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్. సో చాలా యూనివర్సిటీస్ వాళ్ళ స్టూడెంట్స్ని కొత్త పేటెంట్స్ బిల్డ్ చేసే విధంగా ఎంకరేజ్ చేస్తున్నాయి. మన దగ్గర అయితే చాలా తక్కువ. సో కొన్ని నాకు తెలిసినంతవరకు IIT మద్రాసులో, కొన్ని IITస్లో ఈ కల్చర్ ఉంది. కానీ కొత్త పేటెంట్స్ని బిల్డ్ చేసే విధంగా యూనివర్సిటీస్ ఏమాత్రం శ్రద్ధ లేకపోయినా సరే అది మంచి యూనివర్సిటీ అనిపించుకోదు. అలాగే
ఇంటిగ్రేషన్ విత్ ఇండస్ట్రీ అండ్ వెంచర్ క్యాపిటల్. సో చూడండి, వీళ్ళు ఒక రీసెర్చ్ చేస్తే, వాళ్ళకు కొన్ని ఐడియాస్ వస్తే, వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తే, ఆ ప్రొడక్ట్స్కి కొంత ఫండింగ్ వస్తే, భారతదేశంలో కూడా కొన్ని స్కిల్ ఇండియా అని చెప్పి కొన్ని ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని ఫండింగ్ స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా కాదు, స్టార్టప్ ఇండియా లాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఉన్నాడు, తను లాస్ట్ ఇయర్ బీటెక్ జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి చదవడం జరిగింది. తనకు కూడా కొంత ఫండింగ్ వచ్చింది స్టార్టప్ ఇండియా నుంచి. ఇలా ఇండియాలో కూడా ఉన్నాయి, బట్ ఏమంటే అవి చాలా ఒక 1% పీపుల్ మాత్రమే అందుతున్నాయి అవి. సో బై అట్లీస్ట్ యూనివర్సిటీస్ ఏంటంటే వెంచర్ క్యాపిటలిస్ట్తో యూనివర్సిటీ లెవెల్లోనే టైఅప్ అయ్యి, మా దగ్గర టాలెంట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు R&D చేస్తున్నారు, వాళ్ళు పేటెంట్స్ క్రియేట్ చేయగలుగుతారు, వాళ్ళు డీప్ టెక్ మీద వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కొత్త ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తారు అన్న మైండ్ సెట్ యూనివర్సిటీకి కూడా ఉంటే, సో యూనివర్సిటీ వెంచర్ క్యాపిటలిస్ట్తో టైఅప్ అయితే కొంతమంది స్టూడెంట్స్ని మళ్ళీ మనం ఓన్లీ ప్లేస్మెంట్ జాబ్ గురించనే కాకుండా వాళ్ళే ఓన్గా కొత్త స్టార్టప్స్ని పెట్టి వాళ్ళు కొంతమందికి జాబ్ ఇచ్చే విధంగా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. సో ఇది ఇండియాలో జరగట్లేదని చెప్పట్లేదు, కొన్ని యూనివర్సిటీస్లో ఆల్రెడీ జరుగుతుంది. సో మనకి కొన్ని స్టార్టప్స్కి సపోర్ట్ చేయడానికి, ఈ ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్ యూనివర్సిటీస్లోనే క్రియేట్ అయిన స్టార్టప్స్కి సపోర్ట్ చేయడానికి ఇంక్యుబేషన్ సెల్స్ ఉన్నాయి కొన్ని. నేను జేఎన్టీయూ హైదరాబాద్లో చూశాను. సో అలా కొంతమందికి స్టార్టప్ ఫండింగ్ వస్తుంది, బట్ అది కొన్ని ఇంకా ఎక్కువ దానికి పెరగగలిగితే, అంటే ఎక్కువ మందికి అలా ఫండింగ్ ఇవ్వగలిగితే వాళ్ళే కొత్త స్టార్టప్స్ని క్రియేట్ చేసి వాళ్ళే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి కూడా మన స్టూడెంట్స్ వెళతారు. ఎందుకంటే సో యంగ్ టాలెంట్ నుంచి వచ్చే ఐడియాస్ అనేవి చాలా వినూతనమైన ఇన్నోవేషన్స్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. బట్ మీ యూనివర్సిటీస్లో ఇలా వాళ్ళకి ఏదైనా ఇంక్యుబేషన్ సెల్ ఉండి, వెంచర్ క్యాపిటలిస్టులు ఉండి, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ 10 లక్షలు 15 లక్షలు బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ అని వచ్చి వాళ్ళు కొత్త ప్రొడక్ట్స్ తయారు చేసే విధంగా ఎలాంటి ఆపర్చునిటీ ఉంటే అది కూడా ఒక యూనివర్సిటీని డిఫైన్ చేయడంలో బెస్ట్ పాయింట్ అవుతుంది. అలాగే సో ఫస్ట్ నుంచి కూడా కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఉండాలి. సో యూనివర్సిటీ ఎప్పుడు కూడా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలగాలి. అంటే స్టూడెంట్స్తో రిస్క్ తీసుకునే మైండ్ సెట్ డెవలప్ చేయాలి, వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళు బయటకు తీసుకొచ్చి రిస్క్ తీసుకుని కొత్త ఇన్నోవేషన్ చేసే విధంగా అక్కడ ఆ యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్లో ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఏంటి, సో సెమిస్టర్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్లో పెర్ఫార్మెన్సే కానీ, సో వాళ్ళ క్రియేటివిటీని బేస్ చేసుకుని ఇప్పుడు కూడా కొన్ని యూనివర్సిటీస్లో క్రెడిట్ సిస్టమ్ వచ్చింది, కానీ ఇంకా ఈ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ పెరిగితే బాగుంటుంది అనేది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అది. అలాగే హై టెక్నికల్ అండ్ సో ఫైనాన్షియల్ బ్యారియర్స్. ఇప్పుడు చాలా యూనివర్సిటీస్లో పిల్లలు కొత్త ప్రొడక్ట్స్ డెవలప్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే డీప్ టెక్ ప్రాజెక్ట్స్. సో డీప్ టెక్ ప్రాజెక్ట్స్ అంటే కొంచెం రిస్క్తో కూడుకునే, కొంత ఫండింగ్ కావాలి, కొంత బడ్జెట్ కావాలి, ఇవన్నీ కావాలి. అలాగే సో గ్లోబల్ కొలాబరేషన్స్, సో ఇంటర్నేషనల్ కల్చర్ ఉండాలి, గ్లోబల్ కొలాబరేషన్స్ ఉండాలి, గ్లోబల్లో ఉన్న టాప్ కంపెనీస్తో, వేరే యూనివర్సిటీస్తో నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కానీ, టాప్ కంపెనీస్తో మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కానీ ఉండాలి.